నమస్తే. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేసినటువంటి విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఏదో జరిగిపోతుంది, తెలంగాణ మునిగిపోతుంది, లక్షల చెట్లు కొట్టేయబడుతున్నాయి, పర్యావరణానికి ముప్పు అనేటువంటి అనేక రకమైనటువంటి విచిత్ర వాదన తీసుకొచ్చి ఈ విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ అనేటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటిది. విశాఖపట్నంలో ఉండేటువంటి తీర ప్రాంతంలో ఉండేటువంటి రాడార్ స్టేషన్కు ఇది అనుసంధానంగా ఒక అటవీ ప్రాంతంలో మధ్యలో ఉండి మైదాన ప్రాంతానికి సంబంధించి అంటే నేవల్ స్టేషన్కి ఇటు ఎయిర్ ఫోర్స్కి రెండింటికి ఉపయోగపడే విధంగా వెరీ లైట్ ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి రేడియేషన్ మాత్రమే వెలువడి అంటే ఒక మొబైల్ ఫోన్ సెల్ ఫోన్ టవర్కి ఎంతైతే రేడియేషన్ వస్తుందో అంతకంటే తక్కువ రేడియేషన్ వెలువడేటువంటి ఒక చిన్న రాడార్ స్టేషన్ని కేవలం 1000 చెట్ల వరకు మాత్రమే కొట్టేసి ఏర్పాటు చేసేటువంటి అత్యంత భద్రతాపరమైనటువంటి కీలకమైనటువంటి స్థావరం తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో దామగుండం దగ్గర పూడూరు మండలంలో ఏర్పాటు చేస్తుంటే కొత్తగా కొంతమంది ప్రకృతి ప్రేమికుల అవతారంలో పుట్టుకు వచ్చినటువంటి విదేశీ భావజాల పుత్రికలు విదేశీ భావజాల పుత్రులంతా కలిసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొన్నారు. ఎవరైతే దామగుండం రాడార్ స్టేషన్ను వ్యతిరేకించారో వాళ్ళందరినీ దేశద్రోహులుగా గుర్తించి వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చినాయి, వాళ్ళ ఉద్యమాలకు, వాళ్ళ పోరాటాలకు, వాళ్ళ దానికోసము ఎక్కడెక్కడ నుంచి నిధులు వచ్చాయి, ఏ విదేశీ సంస్థ చైన్ సిస్టంలో భాగంగా వాళ్ళకు నిధులను తీసుకొచ్చిందో దానిపైన విచారణ చేయాల్సినటువంటి బాధ్యత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకోవాలి. అట్లయితే నిజంగా ఏ దేశం నుంచి వీళ్ళకు ఎక్కడెక్కడి నుంచి ఏ రూపంలో రూపాలు మారుస్తూ నిధులు వచ్చాయనేటువంటి అంశం నిజంగా 1000 చెట్లు 2000 చెట్లు కొట్టేస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా చెట్లు కొట్టేస్తున్నారా? దామగుండంలో మాత్రమే మొదలుపెట్టారా చెట్లు కొట్టడం? అరే రోడ్ల విస్తరణ కోసం కొన్ని వేల చెట్లు, వందల సంవత్సరాల చెట్లు ఈ దేశంలో భారతదేశంలో రైల్వే లైన్లు వేయడానికి అడవి మధ్యలో కొన్ని లక్షల చెట్లను కొట్టేసిరు. మరి అది అభివృద్ధి అయినప్పుడు దేశ రక్షణకు కీలకమైనటువంటి రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే మాత్రం అది అభివృద్ధి కాదా? అది దేశ రక్షణకు చాలా కీలకమైనటువంటి వ్యవస్థ కాదా? ఇవన్నీ పటాపంచలైపోయినాయి. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా దేశ రక్షణ వ్యవస్థలో పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనేక మంది అనుమానాలు పడుతున్నారు, అనుమానాలకు తావులేదు. ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర దేవాలయంతో పాటు జరిగినటువంటి ఆ చెట్లు ఎన్ని 1000-2000 చెట్లు నేవీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు మిగిలిన చోట పెంచుతున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. లక్షల చెట్లు అనేకమైనటువంటి సెల్ ఫోన్ టవర్ల కోసం కొట్టేసినారు, రైల్వే లైన్ల కోసము, లేదంటే రోడ్ల వెడల్పు కార్యక్రమం కోసం కొన్ని వేల లక్షల చెట్లు నరికిరు దేశవ్యాప్తంగా. అదొదిలేసి రక్షణ వ్యవస్థలో కీలకమైనటువంటి రాడార్ వ్యవస్థను ఆపేయడం కోసము విదేశీ భావజాలం కలిగినటువంటి అనేక మంది విదేశీ డబ్బులకు కక్కుర్తిపడి దేశ రక్షణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినారు. వీళ్ళను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాదు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రమే వీళ్ళ వెనక ఉన్నటువంటి మొత్తం చైన్ సిస్టమ్ అంతా కూడా విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా వచ్చి ఏర్పాట్లు చేసిర్రు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతం పలికిరు. కేంద్ర మంత్రి, ఇంకో కేంద్ర సహాయ మంత్రి, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్సీ, ఇంకో రాష్ట్ర మంత్రి, అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎంపీ, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అక్కడ హాజరై కార్యక్రమం కూడా ఇప్పుడే ముగిసింది. రాజ్నాథ్ సింగ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. రక్షణ శాఖ మంత్రి కూడా అనేక మంది అపోహలు పడుతున్నారు. దామగుండం రాడార్ స్టేషన్ అనేటువంటిది తెలంగాణలో రక్షణ వ్యవస్థలో ఇప్పటికే రక్షణ వ్యవస్థలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం తెలంగాణ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం ద్వారా ఇది అభివృద్ధికి ఉపయోగపడుతుంది, అట్లనే దేశ రక్షణకు ఉపయోగపడుతుంది. దేశ రక్షణలో తెలంగాణ కీలకం కాబోతుంది అనేటువంటి వార్త కూడా గర్వకారణమైనటువంటిది అనేటువంటి మాట చెప్పారు. నిజానికి ఇది అపోహ కాదు. కొందరు దేశ వ్యతిరేకులు, దేశ ద్రోహులు కలిసి దేశానికి వ్యతిరేకంగా విదేశీ భావజాలం, విదేశీ నిధుల కోసము చేసినటువంటి
దీని వెనుక ఏ దేశాలు ఉన్నాయి, ఏ దేశాల నిధులు వచ్చేటువంటి అంశంపైన స్పష్టమైనటువంటి లోతైనటువంటి ఒక విచారణ టైం బౌండెడ్గా చేస్తే అందరి విషయాలు బయటకు వస్తాయి. రాడార్ వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జర్నలిస్టుల ముసుగులు ఉండొచ్చు, ఉద్యమకారుల ముసుగులు ఉండొచ్చు, పర్యావరణవేత్తల ముసుగులు ఉండొచ్చు, లేదంటే ఇంకొకరి ముసుగులు ఉండొచ్చు. వాళ్ళంతా కూడా దేశ వ్యతిరేక శక్తులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. పోతే 10 చెట్లు పోతాయి, 50 చెట్లు పోతాయి, 100 చెట్లు పోతాయి, 2000 చెట్లు పోతాయి, 3000 చెట్లు పోతాయి. పోతే ఏమైంది? దేశ రక్షణ వ్యవస్థకు ఒక 3000 చెట్లు ఉపయోగపడకూడదా? దేశ రక్షణ వ్యవస్థ ఆ పలానా ప్రాంతంలో ఉంటేనే, ఎందుకంటే దానికోసం 2011 నుంచి సర్వే చేసి ఎక్కడైతే కీలకంగా ఉంటుంది, ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే శత్రు దేశాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, టెక్నికల్గా అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ లాంటి దేశంలో టెక్నికల్గా జరుగుతున్నటువంటి యుద్ధాలను చూస్తున్నాం. మనం ఇవాళ భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం మన దేశంలో 140 కోట్ల మంది భద్రత కోసం, రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకించారనేటువంటి అంశాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. దామగుండంలో విచిత్రంగా ఈ వ్యతిరేకించే శక్తులంతా కూడా నాస్తిక శక్తుల పేరు మీద, లేదంటే హిందూ వ్యతిరేక శక్తులు, అక్కడ రామలింగేశ్వర దేవాలయం ఉందని ఆ దేవాలయం మీద విచిత్రమైనటువంటి ప్రేమ కురిపించారు. అప్పుడే అర్థమైంది వీళ్ళు కావాలని ఎంత దూరమైనా తెగేటువంటి వ్యక్తి. అంటే అక్కడ దేవాలయం ఉంది కాబట్టి సెంటిమెంట్ కోసం అందరు హిందువులు వచ్చేసి అక్కడ రాడార్ కేంద్రం వద్దనేటువంటి మాట చెప్తారనుకున్నారు. కానీ హిందువులంతా ఈ దేశ భక్తులు, ఈ దేశం బాగుండాలనుకునేటువంటి దేశ ద్రోహులకు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి రాడార్ కేంద్రాన్ని అనుమతించింది. ఒకవేళ ఇబ్బంది ఉంటే ఆ తర్వాత రక్షణ శాఖను అడిగి తీసేయమనొచ్చు. దేశ రక్షణే లేకపోతే, దేశం భద్రత లేకపోతే మనం హాయిగా నిద్రపోగలుగుతామా? సాంకేతికంగా అనేకమైనటువంటి మార్పులు వచ్చి యుద్ధాలన్నీ సాంకేతిక మార్పులతోటి జరుగుతున్నటువంటి వేళ మనం దానికి అనుగుణంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, 1990లో తమిళనాడులో ఏర్పాటు చేశారు, అక్కడ ఎట్లాంటి ఇబ్బంది రాలేదు, ఇక్కడ కూడా రాదనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ తెలంగాణ 40 సంవత్సరాల పాటు వెనకబడిపోయినట్టు కదా లెక్క. 2011లో మొదలైనా కూడా ఇవాళ 2024 13 సంవత్సరాలు వృధా అయిపోయింది కదా దామగుండం రాడార్ స్టేషను. దీనికంతటికి కారణం ఎవరు? వీళ్ళందరి మక్కిలేరు కదనే విధంగా వీళ్ళ వెనుక ఎవరున్నారు? ఈ దేశద్రోహుల వెనుక ఎవరున్నారు? వాళ్ళకి ఏ విదేశాల నుంచి, ఏ ఎన్జిఓల నుంచి నిధులు వచ్చినాయి, ఎన్ని లక్షల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టిర్రు, ఆ ఖర్చులకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ దేశంకి భద్రత వహిస్తున్నటువంటి రక్షణ శాఖ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఖచ్చితంగా ఈ వ్యతిరేక శక్తులపైన విచారణ చేస్తే మరొక్కసారి ఈ దేశద్రోహులు ఇట్లాంటి పనులు చేయడానికి సాహసం చేయరు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా దామగుండంలో రాడార్ స్టేషను శంకుస్థాపన జరిగింది. శరవేగంగా పనులు పూర్తయిపోయి త్వరలోనే ప్రారంభం కూడా అయ్యేటువంటి అవకాశం అతి త్వరలోనే ఉన్నది. అప్పటి వరకు దేశద్రోహులారా ఏడుస్తూనే ఉండండి. మీ ఏడుపుతోటి వచ్చేటువంటి అనేకమైనటువంటి దీవెనలు ఈ భారతదేశానికి ఉంటాయి.